కొబ్బరికాయ. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. అరటిపండు. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగే సకాలంలో చేతికి అందుతుంది. నేరేడు పండు. శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలగపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ద్రాక్షపండు. భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. మామిడిపండు. మామిడి పండుని నైవేద్యంగా పెడితే రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడిపండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగే ఇచ్చేస్తారు. సపోటా పండు. సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగపోతాయి. యాపిల్ పండు. భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగే ధనవంతులవుతారు. కమలా పండు. దేవుడికి కమలా పండుని నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. పనసపండు. పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం, రోగవిముక్తి కలిగే సుఖంగా ఉంటారు.